హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను చాలాసార్లు వెల్కమ్ టు అవర్ ఆఫీస్ అని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. చాలామందికి పిలుస్తూ ఉంటాను కూడా. అలా ఎందుకు పిలుస్తాను అని చెప్పడానికే ఈ వీడియో. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎక్కువగా పట్టించుకునే ఒక విషయం ఉంది. అది చాలా ముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అదేమిటంటే పేదరికం. ఈ పేదరికంను మనం చాలా అస్సలు పట్టించుకోము. కొంతమంది పట్టించుకుంటారు, కానీ చాలామంది అస్సలు పట్టించుకోరు. దీనికి సంబంధించి ఈ వీడియో అన్నమాట. మై డియర్ ఫ్రెండ్స్, మన ఆహారానికి సంబంధించి మనలో కొంతమంది ఆహారానికి సంబంధించి కానీ, లేదా నివాసానికి సంబంధించి కానీ, వృత్తికి సంబంధించి కానీ, లేదా ఇంకా విద్యకు సంబంధించి కానీ, ఇలా అవసరాలకు సంబంధించి కానీ ఏదైనా విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటే మనం ఖచ్చితంగా పేదరికంలో ఉన్నట్టే లెక్క. సో అయితే ఏమిటవుతుంది అంటారా? మై డియర్ ఫ్రెండ్స్, దీనిపైన దృష్టి సారించాలి. ఎందుకు అంటే ఇది ఏం చేస్తుందంటే మన యొక్క క్వాలిటీ లైఫ్, మన లైఫ్లో క్వాలిటీ లేకుండా చేస్తుంది. మనలోనే కాదు, మన కుటుంబంలోని మన పిల్లల జీవితాల్లో కూడా జీవితంలో లైఫ్లో నాణ్యత లేకుండా పోతుంది. క్వాలిటీ లైఫ్ ఉండదన్నమాట. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే వృత్తిలో కానీ, ఉపాధిలో కానీ, విద్యలో కానీ సరైన అవకాశాలు ఉండవు. ఆపర్చునిటీస్ ఉండవు. పేదవాడికి తక్కువ అవకాశాలు ఉంటే ధనవంతుడికి ఈ పేదరికం నుంచి బయటపడిన వాడికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. సో అవకాశాలు అనేవి తక్కువ ఉంటాయి. అంతేకాకుండా చాలా ముఖ్యమైన విషయం కూడా మరొకటి ఉంది. అదేంటంటే అసమానతలకు గురి కావడం. మీరు చూసే ఉంటారు, ఈ సమాజం, మన బంధువుల్లో, మిత్రుల్లో, ఈ సమాజంలో డబ్బున్న వాడికి, ధనవంతుడికి ఒక విధంగా పలకరిస్తే, ఒక విధంగా గౌరవం ఇస్తే, ఒక విధంగా చూస్తే, పేదరికంలో ఉన్నవాడికి, లేనివాడికి మరో విధంగా చూస్తారు. అంటే వివక్షకు గురవుతుందన్నమాట. మనకు తెలియకుండానే అవతలవాడి చూపులు, అవతలవాడి పలకరింపులు మనకు కానీ, మన కుటుంబంలో కానీ, వాళ్ళు ఇచ్చే గౌరవానికి కానీ కొంచెం తేడాగా అనిపిస్తాయి, కొంచెం బాధ కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇవి వివక్ష అంటారన్నమాట. ఇది ఇలా కంటిన్యూ అవుతే ఎంతవరకు కంటిన్యూ అవుతుంది? దీంట్లోంచి మనం బయటపడమా? అందుకనే ఇలా బయటపడడం కోసమే నేను మా ఆఫీస్కి రండి, వెల్కమ్ టు అవర్ ఆఫీస్, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకుందాం, ఈ పేదరికం సమస్య నుంచి ఒకసారి బయటపడే ప్రయత్నం చేద్దాం అని చాలామందికి పిలుస్తూ ఉంటాను. ఈ వీడియోలో మీకు కూడా అదే చేస్తున్నాను. వెల్కమ్ టు అవర్ ఆఫీస్. ఒకసారి రండి, ఒకసారి పోరాడి చూద్దాం. పోరాడితే ఏముంది, బానిస సంఖ్యలు తప్ప అని అంటారు. ఒకసారి ఫైట్ చేద్దాం. ఫైట్ విత్ పూర్నెస్. పేదరికంతో ఫైట్ చేద్దాం. రండి, పేదరికంతో నుంచి బయటపడదాం. ఇది చాలా పెద్ద సమస్య, మన దృష్టి సారించని సమస్య. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అస్లాం.